అండి అందరికి. నిన్న హోమ్ టూర్ చేసిన అయిపోయింది కదా. అయితే ఈ ప్లాట్ ఇచ్చిండ్రు కానీ సెల్ఫ్లు అవి వేయలేదని చెప్పినాం కదా. ఓన్లీ సబ్జా వేసిండ్రు. వంట బండ కూడా చిన్నగా ఉంది అంతే. అయితే చాలామంది రెనోవేషన్ చేయించుకుంటున్నారు. మాదైతే చేయించలేదు, ఎట్లున్నది అట్లా చేయించేసిన కదా. ఇప్పుడు రెనోవేషన్ చేయించుకున్న వాళ్ళు అయితే ఈ బిల్డింగ్లో ఎంతమంది చేయించుకున్నారో వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో చూపిస్తా. ఒక్కొక్క రెనోవేషన్ వాళ్ళది ఎట్లుంది, దానికి ఎంత ఖర్చు అయింది అనేది కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని అడిగి చూపించి ఎంత అయిందో కూడా అది కూడా ఒకవేళ వాళ్ళు చెప్తే అది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట. ఈ 2 రూములకు వెంటిలేషన్ అయితే మస్తు వెంటిలేషన్ అండి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఖాళీ ప్లేస్ కదా. అందుకని ఈ 2 రూములకు మస్తు గాలి, మస్తు వెంటిలేషన్ వస్తుంది. ఇప్పుడు 8th ఫ్లోర్కి వచ్చినామండి. మన ఉన్న బిల్డింగ్లో 8th ఫ్లోర్లో ఇక్కడ ఒక రూమ్ అయితే చూపిస్తాను నేను. ఒక ఫ్లాట్ వాళ్ళు రెనోవేషన్ చేయించుకున్నారు. లోపల ఎట్లుంది, ఎంత అయింది, వాళ్ళ పర్మిషన్ అడిగి వాళ్ళని అడిగి చెప్తా అండి. ఇప్పుడు లోపలికి రండి. ఆల్రెడీ పర్మిషన్ అడిగి ఒప్పుకున్నారు వాళ్ళు. ఇది హాల్ అండి, మీకు టైల్స్ వేయించారు. మస్తు అంటే మస్తు ఉంది అసలు. నాకు ఫస్ట్ రోజే చూడగానే నచ్చింది. పైన ఫాల్సిలింగ్ కూడా చేయించిండ్రు. పైన కూడా చేయించున్నారు. పైన ఫాల్సిలింగ్ మంచిగా పెయింట్ వేయించుకున్నారు, మంచిగా ఉంది. డోర్ ఒక్కటే వేయలేదు అనుకుంటా కదండి, చాలా బాగుంది. ఈ సెల్ఫ్లు ఇవి ఏవి లేకుండే, ఓన్లీ గోడలు మాత్రమే ఉన్నాయండి. ఇవన్నీ కట్టించుకున్నవి. ఈ సెల్ఫ్లు లేవన్నీ. తను ఈ రూమ్లో ఈ ఫ్లాట్లో ఉండే ఆవిడ టైలరింగ్ చేస్తాను అనమాట. అందుకనే పెద్ద మిషన్ ఉంది, ఇది చాలా పెద్ద మిషన్ ఉంది. నాకు తెలిసి కొంచెం మోడల్ కుట్టేటట్టు ఉంది. సరే ఇప్పుడైతే ఇలా బెడ్రూమ్ అండి. పాపం బాగా వండుకున్నాడు. ఇదొక బెడ్రూమ్ అండి. పాపం బాగా వండుకున్నాడు. ఇదొక బెడ్రూమ్. వెళ్ళిపోదాము. ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్. తర్వాత ఇదొక బెడ్రూమ్ అండి. ఇదొక బెడ్రూమ్ ఇట్లా. ఇదొక బెడ్రూమ్ చూడండి. ఇందులో ఒక మంచం, సింగిల్ మంచం అయితే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు బీరువాలు పెట్టుకున్నారు కాబట్టి సింగిల్ మంచం అయితే పడుతుంది. ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది బాత్రూమ్ వద్దు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఎక్కువ, మళ్ళీ బాత్రూమ్ రావడానికి ఇవ్వద్దు. తర్వాత కిచెన్లోకి వెళ్దామండి. లైట్ సైడ్ ఉన్నాయి, స్విచ్ లైట్ ఉన్నాయి కిచెన్లో. ఇది కిచెన్ అండి. వాళ్ళు ఇచ్చిన చిన్న కిచెన్లో మంచిగా సర్దుకున్నారు. ఎందుకంటే చిన్న కిచెన్ ఇచ్చిండ్రు. ఆ చిన్న కిచెన్లో సెల్ఫ్ ఊహించుకోవడం వల్ల ఇంకొంచెం దగ్గరికి అయింది కిచెన్. అయినా పర్వాలేదు, ఒక మనిషి నిలబడి ఫ్రీగా వంట చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది బాల్కనీ, కిచెన్ పక్కనే బాల్కనీ. ఇది బాల్కనీ. వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు, డ్రమ్లు అన్నీ పెట్టుకున్నారు కాబట్టి చిన్నగా కనిపిస్తుంది. ఇది ఒకరి ప్లాట్ రెనోవేషన్. ఇంకా వేరే వాళ్ళ ప్లాట్ కూడా రెనోవేషన్ అన్నీ ఏవేవి ఎట్లా చేయించుకున్నారు అనేది తీసి నేను వీడియో చూపిస్తా. ఇప్పుడు ఈ ప్లాట్ ఎవరిది అనేది చూపిద్దాము. ఆయనను అడుగుదాము దీనికి ఎంత ఖర్చు అయిందో మొత్తం. ఎందుకంటే మనకు కూడా రేపు అవసరం ఉంటే చేయించుకోవచ్చు కదా, ఒక ఐడియా అనేది వస్తుంది. రండి భయ్య, రండి. నాకు తెలియదు కదా ఎంత అయింది ఏందనేది. ఇక్కడ రండి. ఫరీద్ భయ్య తన పేరు, ఈయనదనమాట ఈ ప్లాట్. ఏమనుకోకుండా దయచేసి నా కోసం వ్యూవర్స్ కోసం కాకుండా. అయితే మీరు ఇది మొత్తం చేయించారు కదా, మొత్తం టోటల్ ఖర్చు ఎంత అయ్యొచ్చు? 3 lakhs మొత్తం 3 lakhs లోపలనే అనుకోవచ్చా? 3 lakhs లోపల అయినా అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే పార్సిలింగ్ కూడా ఒక హాల్కి ఒకటే పార్సిలింగ్ చేయించారు కదా, బెడ్రూమ్ అలా లేదు. ఇంకా టైల్స్, సెల్ఫ్లు ఇవన్నీ వచ్చేసి 3 lakhs లోపల అయిందంట. తక్కువ బడ్జెట్లో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళవి కూడా చూద్దాం వీడియోలో. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ పర్మిషన్ ఇచ్చినందుకు వీడియో కోసము. ఈయన గురించి ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి రాదు, నెక్స్ట్ వీడియోలో అలా చేసి పెడతాను అనమాట. నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసి పెట్టినా. ఈయననే అనమాట మొత్తం ఇంపార్టెంట్. తన గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడు 2nd ఫ్లోర్కి వచ్చినామండి. 5th ఫ్లోర్లో అయిపోయింది. ఆయన చూపించినాం కదా.
రెనోవేషన్, వాళ్ళ ప్లాట్ అప్పుడు ఉంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఇంకో ప్లాట్ రెనోవేషన్ చూపిద్దాము. వీళ్ళకి ఎంత అయింది ఏంది అనేది కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ముందే నేను పర్మిషన్ తీసుకున్నా అంటే వీడియో తీసుకుంటాను, తీసుకోమన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పదం ఉంది. ఇది హాలు. వీళ్ళు కింద టైల్స్ వేయించుకోలేదు, సెల్ఫ్లు అయితే కట్టించుకున్నారు. ఇక్కడ దేవుడికి అనుకుంటా, దేవుడి కోసం కట్టించుకున్నారు. ఇక్కడ సెల్ఫ్లు పెయింట్ వేయించుకున్నారు మీరు. లప్పము పెయింట్. ఇది లప్పం అంట చూడండి, దీన్ని పెట్టించింది లప్పము. ఇది లప్పము పెయింట్ రెండంట. అంటే వీళ్ళ హస్బెండ్ చేయిస్తాడనమాట, ఎవరికైనా అవసరం ఉంటే కూడా ఆయననే చేయిస్తాడు మనుషులను పెట్టి. అది నేను ఆయనను ఒక చిన్న షార్ట్ వీడియోలో ఆయన చూపిస్తా. ఆయన లేడండి, పనికి వెళ్ళాడా? పనికి వెళ్ళిండు ఆయన. ర్యాపిడో ఆయన. అవునా? ఆయన వచ్చినాక నేను ఒక షార్ట్ వీడియో తీసి పెడతా మీకు. 5th ఫ్లోర్ ఎవరికైనా అవసరం ఉంటే 5th ఫ్లోర్ మేము ఆ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో చేసేటోళ్ళు ఉన్నారు, ఈ బడ్జెట్లో కావాలంటే ఈ బడ్జెట్లో చేసేటోళ్ళు ఉన్నారు. ఇది బెడ్రూమ్ అండి, మీరు పెట్టుకున్నాను. ఇది ఒక బెడ్రూమ్ అండి, మంచిగా ఉంది. దానికి బొమ్మలు వేసుకోవాలి, బాగుంటాయి పిల్లలు కదా, వేస్తారా? ఇది ఒక బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్ చూస్తా. ఇది కంబైన్డ్ బాత్రూమ్ అండి, బెడ్రూమ్కి హాల్కి. ఇది ఇంకో బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఇంకా మంచం ఇట్లా వేయలేదు అనుకుంటా. ఇది ఇంకొక బెడ్రూము. ఇది ఆయననే చేయించేది, ఈ లప్పంకి ఇట్లా ఆయననే చేయించేది కాబట్టి ఆయన టేస్ట్కి తగ్గట్టు మంచిగా చేయించింది అన్నమాట. బాగుంది. కిచెన్ అసలు నిజంగా మీకు కిచెన్ ఇది చేయించుకున్నాక కూడా పెద్దగానే ఉంది. ఇది ఇక్కడ గోడ ఉండే కదా అక్క, ఇక్కడ గోడ ఉండే, దీనికి ఇక్కడ పల్లగొట్టి ఇక్కడ గోడ ఉండడానికి పెద్దగా చేసింది. గోడ ఉండే ఇక్కడ 7 దాకా ఉండేనా? 7 దాకా ఉండే, పల్లగొట్టింది. అదే వీళ్ళది పెద్దగానే ఉంది చూడండి. 2 మనుషులు నిలబడి చేయొచ్చు ఇలా మంచిగా. ఇది వంట బండ ఇంత లేకుండే, చిన్నగా ఉండే అసలు. సింకు అక్కడ సింకు ఉంటే ఇక్కడ మార్చిండంట, కొంచెం ఇటు ఇక్కడ మార్చిండంట. సింకు కూడా పెద్దగా పెట్టించుకున్నారు, వంట బండ కూడా మంచిగా పెట్టించుకున్నారు పెద్దగా. సిమెంట్ తో చేయించిండ్రు కదా, ఇది సిమెంట్ తో చేయించుకున్నారు. బండలు ఇంకా అయిపోయలేదు, తర్వాత వేయించుకున్నామని. అయితే ఇప్పుడు మీరు చేయించుకున్నది ఏంటంటే సెల్ఫ్లు, లప్పము, పెయింట్ అంతే కదండి. ఎంత అయిండొచ్చు ఖర్చు? 80,000. 80,000 అంటే చూడండి, 80,000 కలర్ సెల్ఫ్లు 80,000. అయితే మ్యాట్ కూడా వేయిస్తాడు కదా, వేయిస్తాను. మీరు వద్దన్నారు కానీ ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంటే వేయిస్తాను. అయితే దానికి ఒక 10,000 కావచ్చా? చూడండి నిజంగా చాలు, పెద్దగా హడావిడి చేసే వాళ్ళు. సెల్ఫ్లు లప్పం పెట్టించి పెయింట్ వేసిండ్రు, కింద మ్యాట్ వేస్తారంట. మొత్తం ఒక 90,000 దాకా ఖర్చు అవుతుంది కావచ్చు. నెక్స్ట్ వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత అడిగి ఒక షార్ట్ వీడియో తీసి పెడతాండి నేను. సెకండ్ ఫ్లోర్లో ఇంకో ప్లాట్ అండి, ఇంకో ప్లాట్ కూడా వాళ్ళు సెల్ఫ్లు అవి చిన్న చిన్న వర్క్ అయితే చేయించుకున్నారు. అది కూడా ఒకసారి చూపించేస్తాను. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలండి. ఇది హాలు. వీళ్ళు పెయింట్ సెల్ఫ్లు ఒకటే వేయించుకున్నట్టున్నారు కదండి. పెయింట్ సెల్ఫ్లేనా, ఇంకేం చేయించుకోలేదు. వీళ్ళు పెయింట్ సెల్ఫ్లు ఒకటి చేయించుకున్నారంట. వీళ్ళకి ఎంత అయిందో మరి ఒకసారి అడుగుదాం మనం. ఎంత అయింది వచ్చండి? 15,000. పర్వాలేదు. పెయింట్ వేయించుకొని సెల్ఫ్ చేయించుకున్నారా? పెయింట్ వేరు, ఓన్లీ సెల్ఫ్లకి 15,000. పెయింట్ అంత వచ్చి 25,000 అయిందంట. పెయింట్ సెల్ఫ్లు వీళ్ళ ప్లాట్కి అయితే ఇంకా అంతే. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మన బడ్జెట్ బట్టి ఎంత కావాలంటే అంత వేయించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.